చేసి బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి ఊరు ఊరు తిరిగి మా మన్ననలెన్నో పొంది ఊరు ఊరు తిరిగి మా మన్ననలెన్నో పొంది మా మనసులు గెలిచిన పత్రి మమ్మేలగరావా పత్రి మా మనసులు గెలిచిన పత్రి మమ్మేలగరావా పత్రి సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి తెలంగాణలో పుట్టి ఈ జగతిని మార్చిన పత్రి తెలంగాణలో పుట్టి ఈ జగతిని మార్చిన పత్రి ధన్యులమైతిమి కదరా మా పిల్లన గ్రోవీరారా ధన్యులమైతివి కదరా మా పిల్లన గ్రోవీరారా సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా సావిత్రి పుత్ర రారా నీ జ్ఞానము పంచగరారా బోధనలో జన్మించి నువ్వు బోధనలెన్నో చేసి 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 అనంతమైన ఓ శక్తి భూమిపైకి దిగి వచ్చి మానవాళికందించెను యోగం. అహింస మార్గమే ఎంచి శ్వాసస్త్రమే సంధించి మానవాళికందించే ధ్యానం. కఠినమైన మార్గాన్ని సులభముగా మార్చివేసి జగతికందజేసిన మహర్షి నీ జన్మయే మహోదయం. నీ లక్ష్య సాధనకై సాగుతాములే అనుక్షణం. నీరే నీరే మా దిక్సూచి అహింసా జగతే సాధించి ఈ భువినే స్వర్గంగా మలిచి ప్రతి వ్యక్తిని ధ్యానిగా చేసి జయ హో పత్రిజీ ధ్యాన హింసా జగత్ సాధించి మీరనుకున్న కలలన్నీ నెరవేర్చి నిలిపేము నిరతము నీ స్ఫూర్తి. మాదాక ధ్యానాన్ని చేర్చావుగా, శ్వాసే గురువన్నావుగా. వేవేల హృదయాల్ని తడిమావుగా, గ్రామాలు దేశాలు తిరిగావుగా. అహింసే ధర్మమని నినదించినావు, మైత్రేయుడవు నీవు. సదా సత్యమే మాకు బోధించగా బ్రహ్మర్షివైనావు. ప్రతి క్షణమును ప్రజాహితముకై జీవించిన మహయోగి. నీ సేవకే నీ కరుణకే ప్రణమిల్లే
ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఏ జీవిని మనము చంపకూడదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. మనకి WHO హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా మాస్టర్స్ కూడా ఎంతోమంది రుజువు చేసినారు. సైన్స్ పరంగా కూడా మాంసం తినడం వల్ల, చేపలు తినడం వల్ల, కోడి తినడం వల్ల, గొర్రె తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. దానికి కారణం ఏమంటే మాంసభక్షణ. ఒక జీవిని చంపి తినడం వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఏ జీవిని కూడా చంపకూడదు. ప్రతి జీవిలోనూ దేవుడు ఉన్నాడు. మనకి 1947లో స్వతంత్రం ఎలాగొచ్చిందో ప్రతి జీవిని కూడా స్వతంత్రంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. మీ ఊర్లో కూడా ప్రతి ఒక్కరూ శాఖారులుగా మారాలని కోరుకుంటున్నాం. ధ్యానం చేయడం వల్ల ఎన్నో రోగాల్ని, ఎన్నో దుఃఖాల్ని, ఎన్నో కష్టాలని పోగొట్టుకోగలుగుతారు. ఎంతో అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకుంటున్నా. కార్యక్రమం ప్రారంభమవుతుంది. భగవద్గీత కార్యక్రమం. ప్రతి ఒక్కరూ అన్యసం గుడి దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాము. అక్కడ ధ్యానం జరుగుతుంది. భగవద్గీత కార్యక్రమం ఉంటుంది. గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. దివ్యాత్మ స్వరూపులైన ధ్యానులందరికీ, అలాగే మనకి ధ్యాన విద్యను అందించినటువంటి గురుదేవుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు బుద్ధ భగవానుడికి, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కట్టకిందపల్లి గ్రామ పెద్దలకు, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గురులక్ష్మి మేడం వారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ధ్యాన మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మస్వరూపులైన ధ్యానులందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా యోగా దినోత్సవం అంటే, యోగము అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే ఏదో ఆసనాలు వేయడము, చేతులు కాళ్ళు తిప్పడము అనుకుంటారు. అది కూడా యోగానే అంటారు. కానీ అసలైన యోగం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి యోగం మానవుడు తన లోపల ఉండేటువంటి ఆ మానసికాన్ని కంట్రోల్ చేయడము. అంటే మనస్సును తన ఆధీనం చేసుకోవడానికి ఇప్పుడు ఏదైతే మనం శ్వాస మీద ధ్యాస అని చేస్తూ ఉన్నామో, ఇదే సాధనను శ్రీకృష్ణ పరమాత్మ యోగము అనేటువంటి విధానంగా భగవద్గీతలో మనకు బోధించడం జరిగింది. శరీరము ఏ రకంగా అయినా కానీ కర్మాచరణ, వ్యాపారమో, వ్యవసాయమో, ఉద్యోగమో ఏదైనా కానీ చేయొచ్చు. కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే తన మనస్సు ఎప్పుడైతే జరిగేటువంటి కర్మలలో, వచ్చేటువంటి ఫలాలలో ఎప్పుడైతే ఆ ఫలాశక్తితో మనస్సు ఎప్పుడైతే సక్తమవుతాదో అక్కడ ఇబ్బంది వస్తుంది. శరీరం ఎక్కడుంది అనేది కాదు సమస్య, మన మనస్సు ఏ విధంగా ఉంది అనే దానిపైనే మనం చేసేటువంటి కర్మ, వచ్చేటువంటి ఫలంతో మనం బంధనాన్ని పొందుతామా, లేదంటే ముక్తికి మార్గంగా దాన్ని మలుచుకుంటామా అనేటువంటిది మన యొక్క మనసును ఎక్కడ ఉంచాము అనే దానిపైన ఆధారపడుతుంది. అందుకే ఈ ధ్యాన సాధన అనేటువంటిది కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, అది రోగమే రావచ్చు, ఇంకా ఏదైనా రావచ్చు. కొంపలు మునిగిపోయేటువంటి సమస్య మన నెత్తిన పడవచ్చు, ఏదైనా జరగచ్చు, ఏ రూట్లో అయినా కానీ కాక మన కష్టం రావచ్చు. కానీ ఆ యొక్క కష్టానికి, నష్టానికి ఇది కష్టము, ఇది నష్టము, ఇది ఇబ్బంది అనేటువంటి పేరు పెట్టుకోకుండా దానికి ఈ ధ్యానం అనేటువంటి సాధన ఎప్పుడైతే మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ కూడా మనం ఎవరమో మనం తెలుసుకోవడానికి అది సాధనగా మారిపోతుంది. అది చేసే పని కావచ్చు, వచ్చేటువంటి ఫలం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ నేను ఆజన్మ బ్రహ్మచారిని అయ్యా అంటాడు, అస్ఖలిత బ్రహ్మచారిని అంటాడు. ఈ యొక్క మహాభారత సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత
మా ఈ ఉత్తర గర్భంలో ఉండేటువంటి ఈ పరీక్షిత్ మహారాజుగా జన్మించకనే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు ద్రోణాచార్యుల యొక్క పుత్రుడు అశ్వత్థామ. అంటే పాండవ వంశం నిర్వంశము అయిపోల్లా, ఎవరో మిగలకూడదు అని. బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగం చేస్తాడో ఆ బ్రహ్మాస్త్రము ఉత్తర గర్భంలోకి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి శిశువును చాలా అతలాకుతలం చేసేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ తన చక్రాన్ని ఆ యొక్క బ్రహ్మాస్త్రానికి అడ్డు పంపించిన ఈ చక్రం పోయి ఆ శిశువును కాపాడే లోపలే జరగవలసినటువంటి ఇబ్బంది అంతా జరిగిపోతుంది. శిశువు జన్మిస్తాడు. జన్మించేటువంటి శిశువు మృతపిండం అనేటువంటిది మృతపిండంగా జన్మిస్తాడు. అంటే నల్లగా మాడిపోయినటువంటి పిండం. ఇది చూసి కుంతీదేవి చాలా దుఃఖానికి గురయ్యి శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది, ఏమయ్యా ఇంత మహానుభావం నీవు మాకు అండగా ఉండి కూడా మా వంశం కురువంశం అనేటువంటిది ఇంత ప్రభావవంతం కలిగినటువంటి కురువంశం నిర్వంశం అయిపోల్చిందేనా? దీనికి ఏదైనా తరుణోపాయం ఏదైనా కానీ చూపించవయ్యా అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన కాళ్ళు బొటనవేలు తాకిచ్చి 3 రకాలుగా చెప్తాడు మేడం. అంటే ఒక తూరి బొటనవేలు తాకిచ్చి రాయిని అహల్యగా మార్చారు రామావతారంలో. ఇక్కడ కృష్ణావతారంలో ఆ మృతపిండానికి బొటనవేలు తాకిచ్చి నేను అస్ఖలిత బ్రహ్మచారినే అయితే నంబర్ 1. 2, నేను యుద్ధరంగంలో వెన్ను చూపకోకుండా పరాక్రమంగా పోరాడగలిగేటువంటి యోధుణ్ణి అయితే నంబర్ 2. 3, నేను సత్యసంధుణ్ణే అయితే నంబర్ 3. ఈ 3 రకాలుగా చెప్పి ఈ మృతపిండము ప్రాణవంతమవుతా అంటాడు. మృతపిండం ప్రాణవంతమవుతుంది. మరి ఈ చెప్పినట్టు 3 మాటల్లో ఎక్కడైనా కానీ కృష్ణుడు మనకు అర్థమవుతాడా? నేను సత్యసంధుణ్ణి అయితే అన్నాడు. సత్యసంధుడుగా ఉన్నాడన్నట్టు మనకు కనపడుతుందా శరీరపరంగా చేసే కర్మల్లో? మొత్తం అంతా గోకులంలో ఆ యొక్క వాళ్ళ ఇల్లు పోయి మొత్తం అంతా కొండను తీసి దాని మీద తీసి అది తీసి వెన్న దీని అంతా తీసుకొని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తే ఈయన తల్లి దగ్గరికి వచ్చి మూతికి వెన్న తినింటే వెన్న తుడుచుకొని వాళ్ళంతా మా ఇంట్లో అంతా వెన్న తిన్నాడు అవన్నీ పగలగొట్టాడని వస్తే ఈ అమ్మ తల్లి దగ్గరికి వచ్చి ఏమంటాడు? మూతితో వెన్న తుడుచుకొని తల్లి నేనేం తినలేదు, నేను అమ్మాయి కొట్టినట్టుగా మొగం పెట్టినా. ఇంకోటి ఏమంటాడు? నేను పరాక్రమంగా పోరాడగలిగేటువంటి యోధుణ్ణి అయితే తల్లి దగ్గర మొగం పెట్టినాడా? రెండోసారి ఏం చెప్తాడు? అబద్ధం. అసలు ధర్మరాజు భీష్ముని ఎట్లగట్లా చేసేసినారు. ద్రోణాచార్యుడు ఇంకా విజృంభిస్తా ఉంటే సంగ్రామంలో ద్రోణాచార్యుడి చేతుల్లో ధనస్సు ఉన్నంత వరకు గురు ద్రోణుణ్ణి సంవరించగలిగినటువంటి వాళ్ళు లేరు. ధనస్సు జారిపోవాలంటే తన పుత్రుడైనటువంటి అశ్వత్థామ మరణించాడు అనేటువంటి వార్త తెలిస్తేనే ఆ యొక్క ధనస్సును ఆయన వదిలిపెడతాడు. ఎవరు చెప్పాలా? మామూలు చెప్తే వినడు, నమ్మడు. ధర్మరాజే చెప్పాలా. అందుకని ధర్మరాజు దగ్గరికి పోయి ఏమయ్యా నువ్వు అశ్వత్థామ అతహాను అంటాడు. అంటే కావయ్యా ఆయన బతికిందెట్లనే ఎట్లా చెప్పేదవుతుంది అశ్వత్థామ అతహ అంటే? కాదయ్యా నువ్వు ఆ రకంగా చెప్తేనే, నువ్వు చెప్తేనే ఆయన నమ్ముతాడు. నువ్వు చెప్పేటువంటి మాటలు ఆయన చెవులు పడితేనే ధనస్సు జారిపోతుంది, ఆయన సంవరించేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే నేను చెప్పనయా, నేను ఈ జన్మలో నిజమే పలకల్లా సత్యమే పలకల్లా అనేటువంటి ఆ నిష్ఠతో నేను బతుకుతానన్నాయా, నన్ను వదిలిపెట్టాయా అన్నాడు. కానీ నువ్వే చెప్తేనే సరిపోతుందయా అని చెప్పి ఒక ఏనుగును పిలుచుకొని వచ్చి ఏనుగునికి అశ్వత్థామ అనేటువంటి ఏనుగును భీమసేనుతో సంవరింపజేసి ఏమన్నాడు? అశ్వత్థామ అతహ అని ఆయన వినపడగట్లను కుంజరక నీ మనసులో అనుకో అన్నాడు. సత్యసంధుడా ఈయనక తీసిపెట్టు, వేరే వాళ్ళకు కూడా సలహా ఇచ్చి మరి ధర్మ సంస్థాపన ఏదైతే జరగవలసినటువంటి ధర్మ సంస్థాపన ఏదైతే ఉందో ఆ ధర్మ సంస్థాపన చేసేదానికి ఏ రకంగా కావలసి ఆ రకంగా చేసి ధర్మ సంస్థాపన అనేటువంటిది కావించినటువంటి అవతారం కృష్ణావతారం. అది మేడం. అందుకనే మనకు బాహ్యం ఏం కనపడుతుంది? అబద్ధం చెప్పడం అన్నటువంటి వాంతో కూడా అబద్ధం చెప్పించినాడే అంటది. మరి సత్యసంధుడా అంటే భౌతికం చూసి అబద్ధం కనపడుతుంది. కానీ మనం మాట్లాడే మాట కానీ లోక కళ్యాణానికి
ప్రపంచం యొక్క హితానికి అది ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమానికి ఉపయోగపడేట్టుగా అయితే అది ఏదైనా కానీ కాక నువ్వు శరీరంతో చేసే ప్రతిదీ కూడా ధర్మబద్ధమవుతుంది. ఆ రకంగా నిరూపించినాడు శ్రీకృష్ణ అవతారంలో. రెండోది ఏమన్నాడు? నేను యుద్ధరంగంలో వెన్ను చూపుకోకుండా పోరాడేటువంటి యోధుణ్ణి అయితే పోరాడినాడా? జలాసంధుడు దండెత్తి వస్తే 12 సూర్యులు పరిగెత్తిపోయినాడు. మరి మనం ఎట్లా అర్థం చేసుకునేకైతుంది? యుద్ధరంగంలో నేను వీరోచితంగా వెన్ను చూపుకోకుండా పోరాడేటువంటి యోధుల్ని అయితే అంటారు. 12 సూర్యులు పరిగెత్తిపోయినాడు జలాసంధుడు యుద్ధానికి వస్తే. అంటే ఈయన పరిగెత్తిపోవడము, ఆయన ఎమ్మిడితో చిన్న వాళ్ళందరినీ సంహరించడము, ఈయన సంహరించేటప్పుడు వచ్చేకే పరిగెత్తిపోవడము, మరి తిరిగిపోయి ఆయన అందరినీ దుర్మార్గులందరినీ ఎంటేసుకుని రావడము, వాళ్ళందరినీ సంహరించడము, ఈ రకంగా 12 మార్లు పరిగెత్తిపోయినాడు మేడం. మరి మనం ఎట్లా అర్థం చేసుకుంటకైతుంది? ఇంకోటి ఏమన్నాడు? నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయితే 8 మంది అష్టభార్యలు నరకాసురుని సంహరించి ఎంతో మంది రాజకన్యలందరినీ వివాహం చేసుకున్నాడు, అందరికీ సంతానం ఉంది, నేను అస్ఖలిత బ్రహ్మచారిని అయితే అంటాడు. ఎట్లా మనం అర్థం చేసుకోవాలి మేడం? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? శరీరం కాదు, లోపల మానసికం ప్రధానము. మనస్సు ఎక్కడ ఉంది, మనస్సు ఏ విధంగా ఉంచుకుంటావు అనే దానిపైన ఆధారపడుతుంది మన జీవితము. అందుకనే ఈ రకంగా మనస్సును లోపల వెలిగేటువంటి పరమాత్మ పైన నిలపడము అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్నే ధ్యానము, యోగము అంటారయ్యా. నీ యొక్క స్వస్థితితో నువ్వు మనసును నిలపగలిగితే నీవు శరీరముతో ఎక్కడున్నా కూడా నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదయ్యా అంటాడు. అందుకే రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియచ్చరన్ ఆత్మవశ్యేహి విదేహాత్మ ప్రసాదం అని గచ్చతి అంటాడు. ఓ అర్జున, ఎవరైతే ధ్యాన సాధన ద్వారా మనసును పరమాత్మమయం చేస్తాడో వారి మనసులో రాగద్వేషాలు అనేటువంటి తొలగిపోతాయి అంటాడు. తొలగిపోవడం ద్వారా వారి మనస్సు ప్రసాద భావాన్ని పొందుతుంది. అటువంటి వాడు శరీరంతో ఎక్కడ ఉన్నా ఏ రకమైనటువంటి కర్మ చేస్తా ఉన్నా వానికి ఏ రకమైన ఇబ్బంది లేదయ్యా అన్నాడు. ఎప్పుడైతే ప్రసాద భావము అనేటువంటిది మనసులో చేరిపోతుందో ప్రసాదే సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలు వాడి నుంచి దూరమవుతాయి అంటారు. ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసే హ్యాసు బుద్ధి పర్యవతిష్టతి అంటారు. ఎప్పుడైతే మనసులో రాగద్వేషాలు అనేటువంటివి తొలగిపోయి ప్రసాద భావము అంటే ఏమి, ఏది వచ్చినా మనకు భగవంతుని యొక్క అభయ హస్తాల్లో నుంచి మనకు వస్తూ ఉంది. ఏది వచ్చినా మనం కష్టం కానీ నష్టం కానీ ఏదైనా కానీ ప్రసాద భావంతో రెండింటినీ ఏకంగా సమంగా తీసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రసాద భావం అంటారు. ఆ ప్రసాద భావం మనసులో రావాలంటే అంతకుముందు ప్రపంచానికి సంబంధించినటువంటి అల్పమైన కోరికల పట్ల ఉండేటువంటి రాగద్వేషాలు అనేటువంటివి తొలగిపోవల్లా, అవంతకవే తొలగిపోవల్లా. నువ్వు వదిలితే పోయేటివి కాదు అవి. అవంతకవే తొలగాలంటే మనం ఎవరమో మనకు తెలియపడల్లా, లోపల మనతో మనం అనుసంధానం కావాలా, లోపల ఉండేటువంటి పరమాత్మతో మనం కలవల్లా. ఆ కలవడానికి చేసేటువంటి సాధనే ధ్యాన సాధన అంటారు. అది చేస్తే తొలగవలసింది తొలుగుతుంది, రావలసింది నిలబడుతుంది. అది మేడం. ఏది చేస్తే మనసులో ప్రసాద భావం వస్తుందో, ఏది జరిగినా సమభావంతో చూసేటువంటి దృష్టి ఏర్పడుతుందో అది చేయడు. అయ్యో భగవద్గీత అంతా చెప్తుందప్ప, నేనేమో చేయాలని అనుకుంటా, నేనేం చేయలేకపోతానే అంటాడు. నువ్వు ఏది త్రికరణ శుద్ధిగా చేస్తే ధ్యాన సాధనలో నీ మనసును పరమాత్మ పైన నిలపగలిగితే ఇది జరిగిపోతుంది. అది చేయకపోకుండా భగవద్గీత ఎక్కడ చెప్పినా కానీ కాక కష్టంగానే నష్టంగానే సమంగా చూడాలంటుంది, నాకేం చేతే కాదంటాడు. ఎట్లా చూడగలుగుతావు? రెండింటినీ సమంగా తీసుకోవాలంటారు. ఏ రకంగా తీసుకునే దానికైతుంది మానవుడు? ఎప్పుడైతే ధ్యానము యోగము ద్వారా నీలో ఉండేటువంటి నన్ను నువ్వు కలవగలిగితే నీ మనస్సు ఆ రకంగా సంసిద్ధమవుతుందయా అంటాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసే హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే అంటాడు. ఈ ప్రసాద భావం అనేటువంటిది ఆ మానవునికి ఉండేటువంటి సమస్తమైనటువంటి దుఃఖాలను దూరం చేస్తున్నాయి అంటాడు. వాని బుద్ధి పరమాత్మ యందు ప్రతిష్ఠితమవుతుంది, ప్రతిష్ఠితమయ్యేట్టు చేస్తుంది. వాడు స్థిత ప్రజ్ఞుడిగా చెప్పబడతాడయ్యా అంటాడు స్థితప్రజ్ఞ లక్షణాల్లో. అది మేడం.
అందుకనే నాకు కష్టం ఉంది, నాకు దుఃఖం వస్తూ ఉంది, నాకు కష్టం పోలేదే అంటే ఏది చేస్తే మనసు ఏ రకంగా నువ్వు తయారు చేసుకుంటే నీకుండేటువంటి కష్టం వస్తా ఉంది అంటే కష్టం రాకుండా ఉండదు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రపంచం దాని లక్షణం అది. ప్రపంచంలో ఏది ఏ రకంగా వస్తా ఉన్నా మనము దానికి లోను కాకోకోకుండా మన మనసును ఏ రకంగా సంసిద్ధం చేసుకోవాలో ఆ రకమైనటువంటి విధానాన్నే ఎక్కడ చెప్పినా ఇదే భగవద్గీత చెప్తూ మేడం. అందుకే భగవద్గీత యోగ శాస్త్రము అన్నారు. ఈ రకమైనటువంటి ఈ యోగము అనేటువంటి విధానాన్ని నేను సృష్టి పూర్వం సూర్యునికి ఉపదేశించినానయ్యా అంటాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహు మను రిక్ష్వాకవే అబ్రవీత్ అంటాడు. నేను సృష్టి పూర్వం సూర్యునికి ఉపదేశించినానయ్యా. సూర్యుడు తన కుమారుడైనటువంటి మనువు, ఆ తర్వాత ఇక్ష్వాకుడు, ఈ రకంగా ఒకరి తర్వాత ఒకరికి రాజపరంపరగా ఇది అందుతూ వచ్చిందయ్యా రాజర్షులకు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహమహత యోగో నష్ట పరంతప. ఈ రకంగా రాజర్షులకు అందుతూ వచ్చిండేటువంటి ఈ యోగ విధానం అనేటువంటిది ఇప్పుడు కాలంలో ఈ రాజులలో అది అంతరించిపోయిందయ్యా, అది కనుమరుగైపోయింది. అందుకే నీకు చెప్పాల్సి వస్తా ఉంది అంటాడు. ఎందుకు నీకే నువ్వు చెప్పాల్సి వస్తా ఉంది అంటే భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతదుత్తమం అంటాడు. సయేవాయం మయా తేద్య యోగ ప్రోక్త పురాతన భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతదుత్తమం. ఇది రహస్యమైన అతి గుప్తమైనటువంటి ఈ యోగ విధానాన్ని నీకే నేను ఎందుకు చెప్తానో తెలిసిన, నీవు నా భక్తునివి నా సకునివయ్యా అన్న 2 లక్షణాలు చెప్పినాడు. మానవుడు భక్తి చెప్పి దేవాలయాలు పోతా అంటాడు మేడం. ఎందుకు పోతాడు తెలిసిన? భయంతో పోతాడు. వాళ్ళు పోయినారు, అభిషేకాలు చేపిస్తున్నారు, నేను చేయకుండా పోతే ఏమన్నా అవుతుందేమో, వాళ్ళు 100 చుట్లు వేసినారు, నేను 50 చుట్లు ఎత్తే ఎట్లా, నేను 100 చుట్లు వేయాల, శాత కాకపోతే 100 చుట్లు వేస్తాడు. ఎందుకు ఏమన్నా అవుతుందేమో భయముతో. విశ్వాసం ఎట్లుందంటే భయముతో ఉండకూడదు మేడం, అది భక్తితో కలిగినటువంటి విశ్వాసం ఉండల్లా. భగవంతుని పైన భక్తితో కలిగినటువంటి విశ్వాసంతో మనం దేవాలయానికి పోతే కరెక్ట్. అది ఆడ పొందవలసిన అద్భుతమైన ఫలితాలు ఆ మానవుడు పొందుతాడు. భక్తితో కాకోకుండా, భగవంతుల్ని తెలుసుకోవాలనేది కాకోకుండా భయముతో ఎప్పుడైతే పోతా ఉన్నాడో మనిషి ఆ పైపైనే తిరుగుతున్నాడు. కానీ అక్కడ ఏదైతే వాళ్ళు పెట్టారో ఆ రకమైనటువంటి విధానాన్ని పొందలేకపోతా ఉన్నాడు. అదే మేడం. అందుకనే భక్తోషమే సకాచేతి, నీకు నా పైన భక్తి ఉందయా. భక్తి ఎటువంటి భక్తి? భయంతో కూడినటువంటి భక్తి కాదు, విశ్వాసముతో కూడినటువంటి భక్తి. సఖా అంటే స్నేహం. స్నేహం అంటే అవిధేయతతో కూడినటువంటి స్నేహం కాదు, విధేయతతో కూడినటువంటి స్నేహం నా పైన నీకుందయా. ఈ అద్భుతమైన లక్షణాలతో నువ్వు నన్ను ఆశ్రయించి ఉండవు కాబట్టి అందుకే నీకే ఇది చెప్పవలసి వస్తా ఉందా, చెప్తా ఉన్నాను అంటాడు. అది మేడం. అర్జునుడు అడుగుతాడు, కాదయా నువ్వు నేను ఇప్పుడు పుట్టినాం, సూర్యునికి చెప్పినానంటే సూర్యుడు ఉన్నప్పుడు నువ్వు ఇదే రూపంతో ఉంటావా, మరి వేరే రూపం ఏమన్నా ఉందా? అది చెప్పింటే ఎట్లా చెప్పినావు, ఏమి నాకు ఎట్లా నేను అర్థం చేసుకుంటే అవుతుంది అంటే, ఓ అర్జున సూర్యుడే కదయా, నువ్వు నేను కూడా ఎప్పటి వాళ్ళమో. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవ చార్జున తాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరం తప అంటాడు. ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయావయ్యా, ఆ గడిచిపోయినటువంటి జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానమంతా నాకు తెలుసాయా, నీకేమి తెలియదు, అందుకని నువ్వు ఏడుస్తావు అంటాడు. ఎందుకు నీకు తెలియదు తెలుసునా? నీకు ధ్యానం లేదు, నీలో ఉండేటువంటి ఆ పరమాత్మ అనుభవంతో నువ్వు కలవగలిగేటువంటి సాధన నీకు లేదు, అందుకే నువ్వు దుఃఖపడతా ఉండవు. నేను యోగీశ్వరేశ్వరున్నయ్యా, అందుకే నేను ఎన్ని జన్మలు నీతో పాటు కలిసి పుడతా ఉన్నా నా పుట్టుకకు నీ పుట్టుకకు చాలా వ్యత్యాసం ఉందయ్యా. నువ్వు జన్మిస్తావు, నువ్వేమనుకుంటావు, ఈ శరీరం అనేటువంటి దేహం నేను అనుకుంటావు. ఇది ఏదైతే పొందుతా అంటే ఇది నేను పొందుతానని అంటావు, నేను పోగొట్టుకుంటానని అంటావు. ఈ దేహం 3 గుణాల కలయికకు నువ్వు లొంగిపోతావు. నేను కూడా నీతో పాటుగా జన్మ తీసుకుంటా ఉన్నా, ఈ 3 గుణాల కలయికకు నేను లొంగిపోనయా. 3 గుణాల కలయికైనటువంటి ఈ ప్రకృతినే నేను లొంగ తీసుకుంటాను.
లొంగ తీసుకొని రూపమే లేనటువంటి వాడిని రూపంతో ఉన్నట్టు, ఏ రకమైనటువంటి పని చేయవలసినటువంటి అవసరం లేనటువంటి నేను పని చేస్తున్నట్టు, అనుభవాలు పొందుతున్నట్టు, ఏదో ఒకదానికి బద్ధుడుగా ఉన్నట్టు నేను కనపడతానే గానీ నేను దేనికి బద్ధుడు కాదయా, నేనుగానే ఉంటాను అంటాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. ఓ అర్జున, నేను పుట్టుక లేనటువంటి వాడను, వినాశము తెలియనటువంటి వాడను, సమస్త భూత జాలములకు ఈశ్వర స్వరూపం నేనే. కానీ నా ప్రకృతిని నా వశం ఉంచుకొని మాయా ప్రభావం చేత ఆవిర్భవించుతున్నానయ్యా అంటాడు. అది మేడం, ఇది అవతార ప్రకటన. ఎందుకంటే ఈరోజు యోగా దినోత్సవం కాబట్టి ఈ భగవద్గీతలో ముఖ్యంగా చెప్పినటువంటిది ధ్యానము, యోగము అనేటువంటి విధానము చెప్పారు కాబట్టి అందుకనే ఈరోజు ఈ 4వ అధ్యాయాన్ని కొంత చెప్పుకుంటాను మేడం. నాకు కూడా ఈ 2 రోజుల నుంచి ఈడ ఉండడం వల్ల హెల్త్ కూడా సరిపోలేదు. ఈ రకంగా అర్జునుడు అడుగుతాడు, కాలయ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి నువ్వు ఎందుకు పుట్టానట్టు, అసలు ఏ పని చేసేదానికి అవసరం లేని నువ్వు ఎందుకు పని చేస్తావు అన్నట్టు, అసలు ఏ ఫలము అనుభవం పొందాల్సిన అవసరం లేని నువ్వు ఎందుకు ఫలాలు పొందుతాన్నట్లు అంటే, ఓ అర్జున, నేను పుట్టడం అనేటువంటిది ఏదో ఈ శరీరం కోసమో ఏదో చేయడం కోసమో ఏదో పొగడం కోసం కాదయా. నేను వచ్చేది దయ, కరుణ అనేటువంటి లక్షణాలతో నేను దిగుతాను ఈ ప్రపంచంలోకి. ఎందుకు తెలుసునా, నేను ఏ రకంగా అయితే ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నా దేనితోనూ అంటుకోకుండా నేనుగా ఆనందమైనగా ఏ రకంగా అయితే ఉన్నానో అదే రకంగా తోటి మానవులంతా అదే రకంగా ఉండాలా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళను ఆ రకంగా ఉద్ధరించడానికి, ఆ విధానాన్ని వాళ్ళు తెలియపరిచే వాళ్లకు ఆ మార్గంలో వాళ్ళని ప్రవేశపెట్టడానికి వాళ్ళపైన దయా కరుణతో నేను దిగుతానయ్యా ఈ ప్రపంచంలోకి అన్నాడు. ఏదో పొందేదానికో ఏదో పోగొట్టుకునేదానికో కాదు. అది మేడం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మము వృద్ధి చెందుతుందో ఆయా సందర్భముల యందు అధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని బ్యాలెన్స్ చేసి ఆ ధర్మాత్ములను రక్షించడానికి నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉన్నానయ్యా అంటాడు. ధర్మం ఎప్పుడు రక్షింపబడుతుంది? ఏదైతే భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రము విధానాన్ని నమ్ముకొని ఎవరైతే ధర్మబద్ధంగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారో వాళ్ళను సాధువులు అంటారు. వాళ్ళు సత్వగుణ సంపన్నులు. అటువంటి సాధువులు రక్షింపబడితే ధర్మం రక్షింపబడుతుంది. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఓ అర్జున, అటువంటి ధర్మాత్ములు ఏదైతే ధర్మాన్ని నమ్ముకొని జీవించేటువంటి సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బంది కలిగించి వాళ్ళని ఎప్పుడైతే ధర్మ మార్గం నుంచి కొనసాగేదానికి ఇబ్బందికరంగా ఎవరైతే తయారవుతారో దుర్మార్గులను వాళ్ళను శిక్షించి ఆ యొక్క సాధువులను రక్షించడానికి నేను ప్రతి యుగమునందు అవతరిస్తూ ఉన్నానయ్యా అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం. నేను అవుతూరు వచ్చారంటే ఎవరైతే నన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించి ఎవరైతే నన్ను సేవిస్తారో, ఎవరైతే నేను చెప్పినటువంటి మార్గంలో త్రికరణ శుద్ధిగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఉద్ధరింపబడతారయ్యా. అందుకే పరిత్రాణాయ అన్నాడు. గురువులు వచ్చినప్పుడు గురువులను త్రికరణ శుద్ధిగా విశ్వాసంతో వాళ్ళ పైన ఉండేటువంటి ఆ సాధన పైన ఉండేటువంటి నమ్మకంతో వాళ్ళను ఆశ్రయించి ఆ సాధనా విధానాన్ని మనం విశ్వాసం ఉంచి మనం చేస్తే ఎవరైనా మనమే కాదు మేడం, మన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఉద్ధరించబడతారు, మన చుట్టూ ఉండేటువంటి సమాజం ఉద్ధరించబడుతుంది. ఈ యొక్క ప్రపంచమే అద్భుతమైనటువంటి యోగులుగా తయారైపోతుంది. అది మేడం. అందుకే గురువులను ఆశ్రయించడం అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటాడు. నీవు త్రికరణ శుద్ధిగా వాళ్ళకు శరణాగతులు కావాలయా అన్నాడు. ఆ జగద్గురువులు ఎవరైతే ఉన్నారో శరణాగతులయ్యి వాళ్ళను
సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి ప్రశ్నలు అడిగి, అంటే అడుగుతానని చెప్తానంటే చెప్పరు. ఆయన మనకు ఓపిక ఉండల్లా, ఓపికండి సేవిస్తూ ఉండల్లా. చెప్పినప్పుడు వాళ్ళ మాటలలో ఖచ్చితంగా మనం ఏదో భౌతికంగా వాళ్ళని చూడుకోకుండా లోపల సాధనాపరంగా మన మనసును నిలిపి వాళ్ళు చెప్పేటువంటి వాక్కులు ఎప్పుడైతే మనం లోపలికి తీసుకుంటామో లోతుగా, అప్పుడు మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి అద్భుతమైన మార్గం దొరుకుతుంది. ఎంతో కాలం సాధన చేసినా మనకు తొలగనటువంటి కొన్ని అడ్డంకులు వాళ్ళ దగ్గర కూర్చొని త్రికరణ శుద్ధిగా మన మనసు నాపి వాళ్ళ మాటలను లోపల తీసుకొని ఎప్పుడైతే మనం గ్రహించగలుగుతామో ఆ అడ్డంకులన్నీ అవంతకవే రిలీజ్ అయిపోతాయి. నేను జన్మిస్తే నా జన్మ దివ్యం, ఇక్కడ నేను ఏది చేసినా లీలా మాత్రంగా ఉంటుందయ్యా. అదే నీవు చేస్తే, నీవు వస్తే పుట్టుక, నీవు చేస్తే ప్రతిదీ కూడా నువ్వు అనుకున్నది చేస్తావు, ఏదో కోరి చేస్తావు, కోరిండేది వచ్చినా దాన్ని గందరగోళం చేసుకుంటావు, రాకపోయినా గందరగోళం చేసుకుంటావు. అందుకే నీవు ఏమి చేసినా ఏమి పొందినా గోలా, నేను చేస్తే లీలయ్యా అన్నాడు. ఈ రకమైనటువంటి ఈ లీలా వినోదాన్ని ఎవరైతే సక్రమంగా వినడం ద్వారా, చదవడం ద్వారా, నేను ఏ రూపాన్ని ధరించి ఈ రకంగా చెప్పానో దీన్ని సక్రమంగా అర్థం చేసుకొని తనలో ఉండేటువంటి స్వరూపంగా తత్వత ఎవడైతే అనుభూతి చెందుతాడో వాడు సచ్చిన తర్వాత పుట్టడయ్యా అన్నాడు. పుట్టపోతే ఏమవుతాడయ్యా, వాడు నన్నే పొందుతాడయ్యా. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మం నైతి మామేతి సోర్జున అంటాడు. ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి నా జన్మ, నేను చేసేటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే బాగుగా వినడం ద్వారా, చదవడం ద్వారా అర్థం చేసుకొని ఏ రూపంతో దీన్ని గ్రహిస్తూ ఉంటావో తనలో ఉండేటువంటి స్వరూపంగా తత్వత ఎప్పుడైతే దాన్ని సాధనాపరంగా అనుభూతి చెందుతాడో పునర్జన్మనైతి, వాడు సచ్చిన రోజు పుట్టాడయ్యా, వాడు మామేతి నన్నే పొందుతాడయ్యా అంటాడు. అది మేడం. అందుకనే ఒక సద్గురువు నుండి త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తే మనము మనతో పాటుగా మన కుటుంబంలో వాళ్ళు సమస్తము ఒతురి కృష్ణావతారం ఉండేటువంటి రోజుల్లో గోకులంలో ఒక ఆయన ఉదకబాండు అని ఒక ఆయన ఆ పొరుగు పల్లెలకు వెళ్ళి ఆ పెరుగు పాలు అమ్ముకొని వచ్చేవాడు. ఒక పెద్ద కుండ ఉంటుంది, ఆ కుండలో మొత్తం అన్ని పెట్టుకొని పోయి అన్ని అమ్ముకొని వచ్చి తిరిగి గోకులానికి వచ్చేవాడు. ఉదయం ఏమైంది, ఇతర ఆ గ్రామాలకు పోయినాడు, అన్ని అమ్ముకొని అంత కుండ అంత ఖాళీ చేసుకొని వచ్చి ఒకసాట ఏదో కొంత నీరసంగా ఉంటే ఆ గోకులం బయట ఒక చెట్టు కింద విశ్రమించున్నాడు ఒక పెద్ద ఆయన, ముసలాయన, కృష్ణ భక్తుడు. ఈ బాలకృష్ణుడు మొత్తం అందరి ఇళ్లలోనూ వెన్న తిని అందరినీ ఇబ్బంది పెడతా అంటే తన ఇంట్లోనే వెన్న తిన్నాడు. యశోద ఏమైందిరా వెన్న అంటే నేను తినలేదంటాడు. నువ్వే తిన్నావు, నాకు అబద్ధం చెప్తావు అని చెప్పి తిప్పుకొని పోతే తల్లికి దొరక్కోకుండా పరిగెత్తిపోతా ఉన్నాడు. పరిగెత్తి పోయి ఏడైతే ఈ ముసలాయన ఓ చెట్టు కింద పనుకున్నాడో ఆటికి పోయి కొండ కిందకి పోయి తాత ఈ కుండ తీతాత నేను రోజు చెప్పి కుండలేపు దూరుకుంటా, కుండ నా మీద ముయ్యి, మా అమ్మ నన్ను తిప్పుకొని వస్తుంది అంటాడు. చూసినాడు ముసలాయన, చిక్కినావు నాయన ఇప్పుడు నా చేతికని, సరే అట్లనా రా నాయన అని చెప్పి కుండ తీసి ఆ వచ్చి కూడా కుండ మూసిపెట్టినాడు. వచ్చింది తల్లి, ఏమన్నా ఇక్కడేమో పిల్లడు ఏమన్నా వచ్చినాడా? ఎవరు రాలేదమ్మా, నాకు ఇబ్బంది, నేను పనుకొని నిద్రపోతాడా, నేను మాట్లాడే శక్తి కూడా నాకు లేదన్నాడు. ఆయన అక్కడెక్కడ చూసిపోయింది. కుండ బోళ్ళు ఇచ్చినాడు కదా, లోపల ఇతను ఊపి రాలే. సుమారు గంట ఊరుకుండా తీయడు. చెప్తే వినపోదు, టక్క కొడతాడు. తాత కుండ దీ తాత అంటాడు. అంటే ఏమయ్యా, ఎన్ని జన్మలు ఈ శరీరం అనేటువంటి కుండలో మమ్మల్ని పెట్టి ఊపిరాడకుండా చేసినావయ్యా, రోజుకుండేవో ఉండు. ఎన్ని జన్మలు ఈ రకంగా ఊపిరాడకుండా చేసినావయ్యా, నాకు ముక్తిని ఇస్తావా? ముక్తికి నాకేం తెలుసున్నాయా, నేనేటికి ఇస్తాను ముక్తి, నాకు అవన్నీ తెలుదా, కుండ తీయవయ్యా అని అంటాడు. నేను ముక్తిని ఇస్తాననే వరకు నేను తీను. సరే ఇస్తాలే తీవయ్యా, నాకు ఊపిరి ఆడుకోకుండా, నాకేనా, నా భార్యకు, మా ఇంట్లో పశువులకు, మా ఇంట్లో పని పిల్లలకు, అందరికీ ఇస్తా తీవయ్యా. నీ కాళ్ళకి వేసుకుంటే చెప్పులకి ఇస్తా, నువ్వు తలకాయ కట్టుకుంటే తలపాకి ఇస్తా, అందరికీ ఇస్తా తీవయ్యా, నాకు ఊపిరి ఆడుకుంటుంది. ఒక తూరి మనం త్రికరణ శుద్ధిగా ఆ గురువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తే
ఆ గురువే వెతుక్కుంటూ వచ్చి మనల్ని ఉద్ధరించడానికి మనకు దగ్గరికి వెతుక్కుంటూ వస్తాం. మనమలే కాదు, మన కుటుంబంలో ఉండే వాళ్ళను, మన సమస్త పరివారాలంతటిని. అందుకే పరిత్రాణాయ అన్నాడు, పరి అనే పదం అన్నాడు. పరి అంటే ఏమి? మనల్ని ఒకరే కాదు, మనల్ని ఆశ్రయించుకొని ఉండేటువంటి కుటుంబాలు కానీ మన ఇంట్లో ఉండే వాళ్ళంతా కూడా ఉద్ధరించబడతారు. ఆ రకంగా ఉద్ధరించబడినాము కాబట్టే ఇప్పుడు ఈ రకంగా ఇంత మారుమూల గ్రామంలో ఈ ధ్యానం అనేది తీసుకొచ్చి ఈ భగవద్గీత మనం చెప్పుకుంటా ఉన్నామంటే ఆ జగద్గురు పత్రిజీ గారు అవతరించి ఇంత సులభమైన విధానాన్ని 10 అవతారాలు చెప్తాడు. మనం ఆయన 10 అవతారాలు నేను ఎన్నో ఎత్తినానయ్యా అంటాడు. ఒక అవతారం కాదయా, కొన్ని 100 అవతారాలు ఎత్తినాను. ఎప్పుడెప్పుడు ఈ విధానానికి విధానం కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా నేను అవతరిస్తానయా, ఓ మానవ రూపంలో అవతరించి చెప్తా వాళ్ళకు బోధిస్తాను. దయ, కరుణ, ప్రేమతో వస్తానయ్యా నేను ప్రజల పైన. అది మేడం. ఈ రకంగా ఎప్పుడైతే ఈ రకంగా అంటారో అర్జునుడు డౌట్ వస్తుంది. కాదా తత్వత అంటే లోపల ఉండేటువంటి స్వరూపంగా ఎట్లా తెలుసుకుంటేకైతుంది అంటే ప్రతి ఒక్క మానవుడు తను చేసేటువంటి సాధనను జ్ఞాన తపస్సుగా మారాలయ్యా. జ్ఞాన తపస్సుగా మార్చుకోవాలా. ఎట్లా మారుతుంది జ్ఞాన తపస్సు? బుద్ధిని ప్రపంచంలో నిలిపి ఏదో అవి కావాలా ఇవి కావాలని అంటూ ఉంటే ఎప్పటికీ కూడా మనము చేసేటువంటి సాధనను తపస్సుగా మార్చుకోలేము. లోపల ఉండేటువంటి పరమాత్మ అనుభవాన్ని నేను పొంది తీరల్లా అనేటువంటి ఉద్దేశంతో, విశ్వాసంతో త్రికరణ శుద్ధితో ఎప్పుడైతే మనం సాధనలో నిరంతరము క్రమం తప్పకోకుండా చేయగలుగుతామో అప్పుడు మనం చేసే తపస్సు జ్ఞాన తపస్సుగా మారిపోతుంది. ఇది మనకు భగవద్గీతలో ఏదైతే యోగము అని చెప్తా ఉన్నాడో సంస్కృతంలో అప్పుడు చెప్పిండేది అర్థమవుతుందనో కాదనో కొంతకాలానికి వచ్చినటువంటి బుద్ధ భగవానుడు ఆనాపాన సతి అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు అవతరించినటువంటి పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా శ్వాస మీద ధ్యాస సులభ శైలిలో. ఎట్లా మార్గం అంటే దీని మహిమ ఇంత అంతా అని చెప్పేది వీరే లేదు మేడం. నేను అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినా. ఎట్లా తిన్నామో, ఎట్లా బతికినామో, ఏం చేసినామో కూడా వెళ్ళు. ఈ పొద్దు ఈ ధ్యానంలోకి వచ్చి ఈ భగవద్గీత చెప్పగలుగుతా ఉండమంటే ఎవరు చెప్పలే మేడం. ఇవి ఎవరో పీఠాధిపతులు స్వామీజీలు చెప్పేటువంటి ఈ గీతా శ్లోకాలు, ఈ భగవద్గీత వ్యాఖ్యానం నాలాంటి అల్పులు సామాన్యులు ఒక రైతు కుటుంబంలో శూద్రులలో పుట్టినటువంటి వాళ్ళు చెప్పగలుగుతా ఉన్నారంటే అది ఈ సాధనలో ఉండేటువంటి బలము. అది మేడం. ఆ రకంగా చేసేటువంటి తపస్సు జ్ఞాన తపస్సుగా మారాలంటే దీని తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఎంత అద్భుతంగా చెప్పాడు ఒక్క శ్లోకంలో. వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపసాపూతా మద్భావమాగతా అంటాడు. నీ మనసులో ఉండేటువంటి రాగము, భయము, క్రోధము తొలగిపోలయ్యా అన్నాడు. అవి అవంతగా తొలగిపోయి నువ్వు పొమ్మంటే పోయి పగబెడితే పోతాయి. పొమ్మంటే పోవు. మనము పోగొట్టుకోవాలని అనుకుంటారు, పోతానే సార్ ఏదో దాని మీద ఏమి కోరికలు ఉండకూడదు అని అనుకుంటాను. మనం పోతానా? పోవు. ఏది చేస్తే పోతాయో అది చేస్తే అవంతగా తొలగిపోతాయి. అవంతా తొలగిపోతే కరెక్ట్. అందుకే ఏమన్నాడు? తొలగించుకోవాలని కాదు, వీత తొలగల్లా అన్నాడు. ఏవి? రాగము, భయము, క్రోధము. వీతరాగ భయక్రోధ. ఎప్పుడైతే నీ మనసులో ఈ 3 తొలగిపోతాయో అప్పుడు నీ మనస్సు లోపల ఉండేటువంటి పరమాత్మ వైపు అంతర్ముఖమవుతుంది. నీ లోపల ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని నువ్వు ఆశ్రయించగలుగుతావు, మా ఉపాశ్రితుడు కాగలుగుతావు. ఈ 3 రకాలుగా ఎప్పుడైతే నువ్వు అవుతావో అప్పుడు నువ్వు చేసేటువంటి సాధన జ్ఞాన తపస్సుగా మారుతుందయా. ఇలాంటి జ్ఞాన తపస్సుతో ముక్తి పొందినటువంటి మహానుభావులు బహవో జ్ఞాన తపసాపూతా మద్భావమాగతా. పొందినారో లేదో అని అనుకుంటావేమో. ఎంతో మంది ఈ జ్ఞాన మార్గంలో తను చేసేటువంటి సాధనను తపస్సుగా మార్చుకొని జ్ఞాన సాక్షాత్కారాన్ని పొందినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలోనే నీవు కూడా ప్రయాణం చేయవయ్యా, నువ్వు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందవయ్యా అంటాడు. వీత రాగ భయక్రోధాహ. రాగం కోరిక ఉంది, ఇది ఒకటి మలుపు తిరగల సార్. దేన్నో ఆశిస్తానం. ఈ ఆశించడం అనేటువంటిది
ధ్యానం చేసి నేను ఆత్మజ్ఞానాన్ని పొందాలనే దానిపైన తీవ్రమైన కోరిక పెట్టుకున్నాం అనుకో, ఏమవుతుంది? వెనకలు ఉండేటువంటి భయము క్రోధం ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మొదటిగా నోటి మలుపు తిప్పల్లా. రాగం అంటే ఏమి? ఏదో ఆశించడం, ఏదో కోరిక. ప్రాపంచికమైన అల్పమైన వాటి పట్ల కాకోకుండా నేను ధ్యాన సాధన చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందల్లా అనేటువంటి విధానం పైన తీవ్రమైన కోరిక కలిగిందనుకో మనకు, మామూలు పని చేస్తూ ఉంటాం, పని చేయడం వల్ల ఏదో ఫలం వస్తుంది, దాని గురించి కాదు. కానీ నీ మనసులో కోరిక మాత్రం ఈ విధంగా నువ్వు నిలబడగలిగితే ధ్యానం పైన, వెంటనే కింద ఉండేటువంటి భయము క్రోధము ఆ వందకవే వెళ్ళిపోతాయి. అవి ఉండనే ఉండవు అసలు. అప్పుడు ఏమవుతుంది? చేసేటువంటి సాధన ఒక తపస్సుగా, జ్ఞాన తపస్సుగా మారుతుంది. ఈ రకంగా జ్ఞాన తపస్సుగా ఎవరైతే మార్చుకోగలుగుతారో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని పొంది తీరుతారయ్యా అంటాడు. అది మేడం. అందుకనే దీనివల్ల ఏమొస్తుందయా అంటే, ఓ అర్జున ఎం లబ్బ చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే అంటాడు. ఈ అనుభూతి కనుక నువ్వు పొందితే, నీవు ఏ మానవునికైనా ఈ రకమైనటువంటి ఆత్మానుభవం కంటే పొందవలసినటువంటి గొప్ప లాభం ప్రపంచంలో మనిషికి ఏంది లేదయ్యా అన్నాడు. యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఈ స్థితిని గనక నువ్వు అనుభూతి చెందితే ప్రాపంచికమైనటువంటి ఏ రకమైన దుఃఖము నువ్వు దుఃఖపెట్టరయ్యా అన్నాడు. అది మేడం. ఆయన మనిషి ఏం చేస్తాడంటే, నేను సుఖంగా ఉండాలా, సంతోషంగా ఉండాలంటే అధికారాన్ని పొందితే సుఖంగా ఉంటాను కదా అంటాడు. డబ్బు సంపాదిస్తే సంతోషంగా ఉంటాను కదా అంటాడు. ఎన్నో రకాలుగా బయట దాన్ని రక్షణ కోరి ఎన్నో సమకూర్చుకుంటారు, ఎన్నో రకాలుగా ఏర్పాటు చేసుకుంటారు. కానీ మనిషికి దుఃఖము, ఇబ్బంది అనేటువంటిది ఏ వైపు నుంచి వస్తుందో, ఏ రకంగా వస్తుందో దాన్ని అంచనా వేసడానికి మనిషికి శక్తి సాలే కాదు. ఏ రకంగా నీకు ప్రపంచంలో నీకు ఎదురైతా ఉన్నా నీవు ఏమాత్రం దుఃఖ పడకోకుండా ఉండాలంటే యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి విచాల్యతే. ఈ స్థితిని గనక నువ్వు అనుభూతి చెందితే ప్రాపంచికమైనటువంటి ఏ దుఃఖము కూడా నేను దుఃఖపెట్టలేదయ్యా అన్నాడు. అది మేడం. ఈ రకంగా 6వ అధ్యాయంలో చివర ఈ ధ్యానం యొక్క ప్రాశస్తాన్ని చెప్పేదానికి భగవానుడు ఒక్క శ్లోకంలో చెప్పినాడు. మన అర్జునుడు అడుగుతాడు, కాదయా నిజమే నువ్వు చెప్పేది, ప్రపంచం పైన ఉండేటువంటి కోరిక తీసేసుకుండా, ధ్యానం పైన కోరిక పెట్టుకుండా, భయక్రోధాలు తొలగించకుండా, ఈ జ్ఞాన అనుభూతి కోసము సాధన చేస్తా ఉండా, శ్రద్ధ అయితే ఉంది, పొందాలనే కోరిక అయితే నాకుంది, కానీ అంత సామర్థ్యం లేక మధ్యలో చచ్చిపోయినా మరి నేనేమవుతానయ్యా? వాడు ఏమవుతాడు? వాడు నువ్వేమంటావు? పుణ్యము వద్దు, పాపము వద్దు, పుణ్యపాపాలకు అతీతమైనటువంటి ఆత్మానుభవమే గొప్పదే అంటాడు. మరి పుణ్యపాపాలు ఏమాత్రం వాడు పుణ్యమన్న చేసింటే పుణ్యలోకాలకు పోతాడు చచ్చిపోయిన తర్వాత. పుణ్యం పట్ల దృష్టి లేదు కాబట్టి వాడు పుణ్యము రాక, వాడికి ఏది లేక, ఈ ఆత్మజ్ఞానాన్ని పొందలేక మధ్యలో శరీరం పోతే వానికి ఎత్తి ఏమవుతుంది అన్నాడు. అయతి శ్రద్ధయోపేతో యోగ చలిత మానస అప్రాప్త యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. శ్రద్ధ ఉంది, కోరికను ప్రపంచం వైపు కాకోకుండా ధ్యానమే నేను చేయాలా అన్నట్టుగా కోరిక నిలుపుకున్నాడు మనసులో. ఎప్పుడైతే కోరిక ఆ రకంగా నిలబడిందో సాధన చేస్తా ఉన్నాడు. కానీ ఆత్మ జ్ఞానం పొందడంలో అంత సామర్థ్యం చాలక మధ్యలో శరీరం జారిపోయింది. వాడు ఏమవుతాడయ్యా? ఏ రకమైనటువంటి విధానంలో వాడిని నువ్వు ప్రవేశపెడతావు? ఏ లోకాలకు వాళ్ళని తీసుకుపోతావు? పుణ్యం లేదు కాబట్టి పుణ్యలోకాలకు పోలేడు. మరి ఆత్మజ్ఞానం పొందలే వాడిని ఎక్కడ ఉంచుతావు? వాడు ఏమవుతాడు? కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపతి. వీడు రెండిటికి చెడిన రేవడి మాదిరిగా అవుతాడేమో అని అనిపిస్తుందయ్యా నాకు. బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేక, పుణ్యం పైన దృష్టి లేకపోవడం, పుణ్యఫలము లేకోకుండా, రెండిటికి అక్కడ కర్మ మార్గానికి కాకోకుండా ఇక్కడ జ్ఞానాన్ని పొందలేక ఉభయ ప్రస్తుత్వాన్ని వాడు పొందినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుందయ్యా. మరి వీడు ఏ రకమైనటువంటి విధంగా వీడు ఆత్మ జ్ఞానాన్ని పొందేట్టుగా నువ్వు వానికి సహాయ సహకారాలు అందిస్తావయ్యా? ఒక మబ్బు పట్టినటువంటి మేఘము
ఆ మేఘం నుంచి కొంత భాగం విడిపోయడం వల్ల భూమిపైన కొరమును లేక గాలికి చెదిరిపోయినట్లుగా వీడు కర్మ మార్గంలో పుణ్యం చేసి పుణ్యాన్ని పొందలేక ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేసి ఆత్మజ్ఞానము రాక మధ్యలో చెరడం వల్ల ఉభయ భ్రష్టత్వాన్ని పొందుతూ ఉన్నారు కదా. వీడిని ఏ రకమైనటువంటి విధానంలో నువ్వు నడిపిస్తావయ్యా? నీవు చెప్పేటువంటి వేద వాక్కు వృథా కాకూడదు. నువ్వేమన్నావు? యో నృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తమాన్యస్య మే ప్రియ అంటాడు. ఓ అర్జున, ఏ నా భక్తులు రాగద్వేషములకు లోనుగాక సుఖదుఖ ద్వంద్వములకు వసుడు కాకుండానో పుణ్యపాప కర్మలు రెండింటినీ నేను అను ఆత్మనందు ఎవరు సన్యసించగలుగుతా ఉన్నాడో వాడయ్యా నాకు ప్రియుడు అంటూ. అందుకనే వీడు ప్రాపంచికమైనటువంటి పుణ్యపాప కర్మలు అన్నీ వదిలి నీ పైన దృష్టి నిలిపి ధ్యానంలో ప్రవేశించడం ద్వారా నిన్ను చేరుకోలేక బయట ప్రపంచంలో కర్మను వదలడం వల్ల రెండింటికి చెడినటువంటి రేవడిగా కనపడుతున్నాడు కదా. మరి వీడు ఏమవుతాడయ్యా అంటే ఎంత అద్భుతంగా చెప్పారు మేడం ఒక్క శ్లోకంలో. ఓ అర్జున, మంచి పని చేయువాడు ఎప్పుడూ కూడా చెడిపోడు. కర్మలలోకెల్లా ఉత్తమోత్తమైనటువంటి కర్మ ధ్యానము, యోగము అనేటువంటి కర్మ. ఈ కర్మలోకి ఎవరైతే ప్రవేశిస్తాడో వాడు ఇహములోనూ వినాశం లేదు, పరంలోనూ వానికి వినాశం లేదయ్యా అంటాడు. మామూలు కర్మల్లో కూడా శరీరము మనసే పాల్గొంటుంది. ఈ ధ్యానం అనే కర్మలో శరీరం మనసే పాల్గొంటుంది. కానీ మామూలు కర్మల్లో శరీరం అలసట పొందుతుంది, మనసు నిరుత్సాహాన్ని పొందుతుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇప్పుడు సీరియల్ చూస్తూ ఉంటాము, వస్తారు ఆ రంగ తీసుకొస్తారు, అది ఏం జరుగుతుందో పక్కన ఆఫ్ చేస్తారు. మళ్ళీ రేపటికని అర్థం కాదు. పోనీ రేపటికేమన్నా చూపిస్తారా? అది చూపి మళ్ళా నెలలో మళ్ళా వారానికి చూపిస్తారు. అది ఈ రకంగా శరీరము మనసే పాల్గొనేది ఏ కర్మలైనా కానీ కాక. కానీ ధ్యానము అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి కర్మలో పాల్గొనేటువంటి శరీరము మనస్సు నిరుత్సాహానికి బదులుగా ఉత్సాహాన్ని పొందుతుంది. చివరకు ఆత్మశాంతిని పొందుతుంది. శరీరం ఎన్ని గంటలు కూర్చున్నా, ఎన్ని రోజులు కూర్చున్నా ఏమాత్రం అలసట అనేది లేకపోకుండా అసలు వాడి నడుము నొప్పి ఉందా, వానికి తలకాయ నొప్పి ఉందా, వానికి కడుపు నొప్పి ఉందా, ఇవన్నీ ఏవి కూడా వానిపైన ప్రభావం లేకోకుండా అట్లే శరీరం కూర్చుంటుంది. లేస్తే వాడు పరిగెత్తిపోయినట్టుంటుంది. అంత ఉత్సాహవంతమవుతుంది శరీరం, అంత భిన్నంగా ఉంటుంది ధ్యానం అనేటువంటి ఈ ఉత్తమోత్తమైనటువంటి కర్మ. అది మేడం. అందుకనే ఈ ధ్యానం యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని వివరించడానికి 6వ అధ్యాయంలో, ఓ అర్జున, ఈ సుఖం ఎటువంటిదంటే నువ్వు ఇంద్రియాలతో పొందేది కాదయా, ఏదో సీరియల్ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఏదో అట్లా పొందే సుఖం కాదయా. సుఖం ఆధ్యంతికం ఎత్త బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం వేట్టి ఎత్ర నచైవాయం స్థిత చలతి తత్వత అంటారు. ఇది ఇంద్రియాలతో నువ్వు చూసి పొందేది కాదు, ఏదో వినడం ద్వారా తెలుసుకునేది కాదు. ఇంద్రియాలకి అందదు. మనస్సుతో ఊహించి మనం అప్పుడు పోయింటిమే, అది బాగా జరిగిందే అని మనసుతో ఊహించి నువ్వేదో సంకల్పించి మనసుతో చేసేది కాదు. సునిశ్చితమైనటువంటి బుద్ధి, శుద్ధి పడినటువంటి బుద్ధికి ఇది అనుభవేకి వేద్యం అవుతుందయా. ఎట్లా శుద్ధి పడుతుంది బుద్ధి? ప్రతి కర్మ చేసే కర్మలలో నేను చేస్తున్నాననే అహంకారం కాకోకుండా పరమాత్మ ఒకడు ఉంటే నేను చేయగలుగుతాను, నేను నిమిత్త మాత్రుని అన్నట్టుగా భారాన్ని పరమాత్మ పైన ఉంచి ఎవడైతే నిష్కామంగా కర్మాచరణ చేస్తాడో అటువంటి వానికి బుద్ధి శుద్ధి పడుతుంది. ఆ శుద్ధి పడినటువంటి బుద్ధికి ఈ ధ్యానం అనే సాధన ఎప్పుడైతే తోడవుతాదో లోపల ఉండేటువంటి పరమాత్మ అనుభవం కలిగిపోతుందయ్యా. ఆ రకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వానికి ఆ అనుభవం ఎప్పుడైతే కలుగుతుందో వాడు వేత్తి ఎత్ర నచైవాయం స్థిత చలతి తత్వత. ఎప్పుడైతే ఆ తత్వత అనుభూతి చెందాడో వానికి శారీరక, మానసిక, బుద్ధిపరమైన సమస్త కదలికలన్నీ కూడా అలా నిలబడిపోతాయి అన్నాడు. శరీరంలో వానికి ఇబ్బంది ఉండొచ్చు, కానీ వానిపైన ప్రభావం చూపిదు. ఎప్పుడో నువ్వు ధ్యాన స్థితిలో ఉంటే. అంతగా కూర్చుంటానే నా శరీరం నడుము నొప్పులు ఉందే, నాకేమవుతుందేమో అని అనుకుంటూ అనుకో, కృష్ణార్పణం అంతే, కూర్చోలేము. ఇంకా
ధ్యానం పట్ల విశ్వాసంలో కాస్తో కూస్తో లోపల ఉండేటువంటి ఆ అనుభూతితో కనుక నువ్వు నిలబడగలిగితే వేత్తి ఎత్ర నచైవాయం స్థితచలతి తత్వతః అన్ని చలనాలు అలా నిలబడిపోతాయి అన్నాడు. అన్ని చలనాలు అంటే శారీరక, మానసిక, అహంకార బుద్ధిపరమైన చలనాలన్నీ కూడా. మనస్సు ఏ రకమైనటువంటి చాంచల్యంతో పరుగులు పెడతా ఉన్నా మనస్సు వాని పైన ప్రభావం మనసు నిలబడిపోతుంది. వాడు మనసులో జరిగేదాన్ని నువ్వు సినిమా చూసినట్టుగా వేరేగా ఉండి చూస్తాడు. అది వాడు ఆటగా అనిపిస్తుంది. అది మేడం, ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతాడయా. అందుకే దీంట్లో ఈ సాధన చెయ్యాలని అని అనుకొని మొదలుపెట్టినా పూర్తి చేయలేకపోయినా కొంత చేసి చేతకాగా వదిలిపెట్టినా దాని యొక్క ప్రయోజనం ఇంత అంత లెక్కగట్టేకి అవకాశం లేదయా. వానికి ఎక్కడా కూడా వాడు మొదలుపెట్టి కొంత దూరం ప్రయాణం చేశాడంటే వానికి ఇహంలోనూ వినాశం లేదు, పరంలోనూ వినాశం లేదయా. అసలు పుణ్యంతో వానికి సంబంధమే లేదు. ఎందుకు తెలిసిన ఈ ధ్యాన సాధన ద్వారా వాడు తరగనటువంటి ఆత్మ పుణ్యాన్ని వాడు పొందుతాడు. పార్థ నైవేహనాముత్ర వినాశస్థస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఈ శ్లోకము సువర్ణాక్షరాలతో రాసుకోవాలి మేడం ఇళ్లలో ప్రతి ఒక్కరు కూడా. పార్థ నైవేహనాముత్ర వినాశస్థస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. ఓ అర్జున, ఎవడైతే ఇటువంటి కళ్యాణ కర్మ అనేటువంటి ధ్యానము, యోగము అనేటువంటి కర్మలో ప్రవేశించాడో వానికి ఇహములోనూ వినాశం లేదు, పరంలోనూ వినాశం లేదయా. వాడు ఎక్కడున్నా రారాజే. ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయ వాసనలు వాడు అధిగమించలేక ఈ జన్మలో ఆత్మ జ్ఞానాన్ని పొందలేక వాడు శరీరాన్ని వదిలాడో అవి పుష్కలంగా వాడు ఉండేటువంటి ఆ లోకంలో మనం తీసుకొని పెడతానయ్యా అన్నాడు. ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. అటువంటి యోగ భ్రష్టుడు ధ్యాన సాధన చేస్తూ ఆత్మానుభవాన్ని పొందలేక ఏ రకమైనటువంటి విషయ వాసనలు, ఏదో తినడమో తాగడమో చూడడమో, ఏవైతే విషయ వాసనలకు వాడు లోనై దాని నుంచి జారిపోయినాడో అవి పుష్కలంగా చుట్టూరు అన్నీ ఉండేటువంటి లోకంలో వాడిని తీసుకొని పెడతానయ్యా అన్నాడు. పెట్టి వానితో అవి విసుగొచ్చేట్టుగా అనుభవింపజేస్తా. ఉదాహరణకు నాకు జిలేబీ అంటే ఇష్టము. ఇక్కడ ధ్యానాన్ని కూర్చుండా ఆ జిలేబీ సుయ్యి అని వేస్తాను, హర్యానా జిలేబీ, అది స్మెల్ వస్తుంది, తినాలని అనుకున్నాడు. ఇక్కడ ధ్యానానికి అవరోధమైంది, ఆత్మగాను పొందలే, సచ్చినాడు, పోయినాడు పైకి. వాడు ఏమంటాడు తెలిసిన చుట్టూర వాడు అన్ని జిలేబీలు ఉండేటువంటి లోకంలో వాడు ఉంటారా వాడిని పెడతానన్నాడు. అన్ని జిలేబీలు ఉంటాయి ఆడ, ఏం వేరే ఉండదు. వాడు కావాలంటే డబ్బు లేదా, వాడు ధ్యానం చేశాడు కదా, వాడు ఆత్మపుణ్యాన్ని కూడా ఆ పుణ్యం తరగదు. మామూలు పుణ్యం చేసిన వాడు 100 అశ్వమేధ యాగాలు చేసిన వాడు కూడా ఆ లోకానికి పోతే వానికి జిలేబీ కావాలంటే డబ్బు ప్లీజ్ అంటారు, వాళ్ళు డబ్బు అడుగుతారు, జిలేబీ ఇస్తారు. కానీ ఈయన్ని డబ్బు అడిగేవాడు ఉన్నాడయ్యా అన్నాడు. వానికి ఎన్ని కాళ్ళలో అన్నీ తింటానే ఉండొచ్చు. విసుగొచ్చేట్టుగా ఆ కోరికను వాంతో అనుభవింప చేసి తిరిగి వాణ్ణి ఎక్కడ పుట్టిస్తానో తెలుసిన శుచిగల శ్రీమంతుల ఇళ్ళ యందు వాడు జన్మించేట్టుగా చేసి, ఎక్కడైతే క్రితం జన్మలో వాడు ధ్యాన సాధన ఆపాడో అక్కడి నుంచి మొదలయ్యేట్టుగా చేసి తిరిగి వాడు ఆత్మ సాక్షాత్కారం పొందే విధంగా నేను వాణ్ణి ఆ రకమైనటువంటి జన్మలు జన్మించేట్టుగా నేను వానికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నానయ్యా అంటారు. ఎంత గొప్ప స్థితిని ఇచ్చాను మేడం. ప్రాప్త పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టో విజాయతే. అటువంటి యోగ భ్రష్టుని శుచిగల శ్రీమంతుల ఇళ్ళ యందు జన్మించేట్టుగా చేసి ఎటువంటి వాడు బుద్ధి యోగుల ఇళ్లలోనూ ధీమంతుల ఇళ్లలోనూ పుట్టేట్టుగా చేస్తానయ్యా అన్నాడు. యోగులంటే ఏమి? వాళ్ళు ఆల్రెడీ ధ్యాన కుటుంబాలు ఉంటారు. ధ్యాన కుటుంబాలంటే ఏమి? ధ్యానం చేసేటువంటి వాళ్ళే కాదు, ధ్యానం చెప్పేటువంటి వాళ్ళు కూడా 10 మందికి. ఈ రకంగా యోగులను ధీమటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ధ్యానము చేయడమే కాదు, ధ్యాన ప్రచారం చేస్తూ అందరినీ ధ్యానులుగా మార్చాలనేటువంటి బుద్ధి కలిగినటువంటి ధీమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో వాడు జన్మించేట్టుగా చేస్తానయ్యా అనేది మేడం. ఎంత అద్భుతంగా భగవద్గీత మనకు ఈ యొక్క ధ్యానము యోగం పట్ల ఎంత అద్భుతమైనటువంటి విధంగా భగవానుడు భరోసా ఇచ్చాడంటే,
కానీ మామూలు చెప్పేవాళ్ళు చెప్తారు, కానీ ఇవి మాత్రం చెప్పరు. మరి అర్థం అవుతుందని చెప్పరా, అర్థం కాదని చెప్పరా, మనకు తెలియదు. కానీ అది ఏ రకంగా చెప్తా పోయినారంటే, ఇంత యోగ శాస్త్రం, ఇంత ధ్యానాన్ని చెప్పినటువంటి భగవద్గీత శాస్త్రాన్ని కేవలం రూపానికి నామానికి ముడిపెట్టేసి వదిలిపెట్టినారు. అసలైనటువంటి మార్గాన్నే చూపిలే. ఈ మహానుభావుడు ఎక్కడి నుంచి వచ్చాడేమో పత్రిజీ గారు ఎప్పుడైతే మనకు ఈ సరైనటువంటి రూటు విధానాన్ని ఎప్పుడైతే చెప్పాడో, మనలాంటి వాళ్ళం కూడా దీంట్లో సునిశ్చితమైనటువంటి విధానాన్ని అర్థం చేసుకొని కొండ బద్దలు కొట్టేట్లుగా ఉంది ఇప్పుడు కథ. గుట్టు రట్టయిందంటే గుట్టు రట్టయింది, ముందుట రట్టు చేయలే వాళ్ళు. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు గుట్టు రట్టు చేస్తున్నారు. అది జరిగేటువంటి అద్భుతం. అందుకనే ఈ రకంగా ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని బోధించినటువంటి భగవద్గీత ఇంత మారుమూల గ్రామంలో చాలా సప్తాహాలు పోయినా కానీ ఈ సప్తాహానికి మాత్రం కొంత స్ట్రెయిన్ అయినా మేడం. నేను 2 రోజులు ఈడే ఉన్నాను. నాకు వాస్తవంగా నైట్ వామిటింగ్స్ అయినాయి. అసలు చెప్తానో లేనా అనుకున్నా నేను. పరమాత్మ అనుకున్నాను, అసలు ఏం పొద్దున నుంచి ఏం తినలే, చాలా త్వరగా వామిటింగ్స్ అయినాయి, చాలా బాగాలేదు ఆరోగ్యం. కానీ ఇక్కడ కూర్చుంటే ఆ మహానుభావుడు అలా కదిలిస్తామని ఇది ధ్యాన శక్తే, కానీ నా శక్తి కాదు అంటే గొప్పని కాదు చెప్పేది. ధ్యానానికి ఇంత పవర్ ఉందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. 4 ఎత్తులు వామిటింగ్స్ అయ్యి ఈ రకంగా నీరసంగా ఉండేవాడిని ఈ రకంగా శ్లోకాలు చెప్పగలుగుతానంటే అది ఎంత ధ్యాన బలం ఉందో, ఎంత శక్తి ఉందో, ఆ ధ్యానానికి ఉండేటువంటి పవర్ ఏమో ఆడే మనకు అర్థమవుతుంది మేడం. అందుకనే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన సాధన పట్ల విశ్వాసంతో ఆత్మజ్ఞానం పంతులు కావాలని నేను అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాను.